ఈరోజు గార్డెనింగ్ వ్లాగ్‌లో ఒక కొత్త మొక్క బ్రహ్మకమలం. ఇది నేను 6 మంత్స్ అయింది పెంచడం స్టార్ట్ చేసి. మన సియాటల్ వెదర్ తెలుసు కదా! చల్లగా ఉంటుంది. వింటర్‌లో అయితే మంచు పడుతుంది. ఇది మంచు నుంచి అయితే కాపాడుకోవాలి. సో, ఇంట్లో పెంచుకుంటున్నాను. దీన్ని ఎలా స్టార్ట్ చేశానో ఈరోజు వీడియోలో చూద్దాము. నేనైతే దీన్ని ఆకు నుంచి పెంచాను. మీరు ఎవరింట్లోనైనా ఈ మొక్కని చూస్తే ఇలా స్టెమ్ లాగా పెరుగుతున్న దీని నుంచైనా కొంచెం పార్ట్ తీసుకుని పెంచొచ్చు. లేదా అంటే ఒక లీఫ్‌ని తీసుకుని పెంచొచ్చు. లేదా అంటే ఆకులో కొంచెం పార్ట్ అయినా కట్ చేసుకొని దీంతోనైనా పెంచొచ్చు. నేనైతే సోషల్ మీడియాలో ఒకళ్ళు కటింగ్స్ అమ్ముతుంటే వాళ్ళ దగ్గర కొన్నాను. నాకైతే ఈ 3 కటింగ్స్‌ని పంపించారు. ఈ ఆకుల్ని ప్లాంట్ చేసే ముందు ఏ విధమైన ప్రీ ప్రాసెసింగ్ చేయలేదు. డైరెక్ట్‌గా చిన్న కప్స్‌లో సాయిల్‌ని ఫిల్ చేశాను. ఈ సాయిల్ వచ్చేసి పాటింగ్ మిక్స్. నాకు పంపించిన వాళ్ళైతే చెప్పడం ఏంటంటే ఇది చాలా హార్డీ ప్లాంట్. ఎలాంటి సాయిల్ కండిషన్స్‌లోనైనా ఇది పెరుగుతుంది అని చెప్పారు. సో, నా దగ్గర ఉన్న మిరాకిల్ గ్రో పాటింగ్ మిక్స్‌ని ఈ కప్స్‌లో ఫిల్ చేసుకొని డైరెక్ట్‌గా ఈ ఆకుల్ని దీంట్లో ప్లాంట్ చేసేసాను. జనరల్‌గా ఏ కొత్త మొక్కని పెంచాలన్నా నేను గూగుల్ సెర్చ్ చేస్తాను. దీని గురించి సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే ఇది క్యాక్టస్ వెరైటీకి చెందిందని. అండ్ దీని సాయిల్ మిక్స్ వచ్చేసి క్యాక్టస్ మిక్స్ అయితే దాంట్లో బాగా పెరుగుతుంది అని. బట్ ఆ సెండర్ మటుకు ఇది హార్డీ ప్లాంట్ ఏ విధమైన సాయిల్ కండిషన్స్‌లో అయినా పెరుగుతుంది అన్నారు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్. సో, నేను ఇలా పాటింగ్ మిక్స్‌లో పెట్టినా కూడా చక్కగా పెరిగింది. వితిన్ 3 వీక్స్‌లో నాకు రూట్స్ కనిపించాయి. అండ్ ఒక 1 మంత్‌కి కొత్త లీవ్స్ రావడం కూడా స్టార్ట్ అయింది. వాటర్ అయితే ప్లాంట్ చేసిన రోజు సాయిల్ మొత్తం తడిచేలా వాటర్ చేశాను. తర్వాత నుంచి సాయిల్ పై లేయర్ ఎండిపోయినప్పుడు మాత్రమే వాటరింగ్ చేశాను. ప్లేస్‌మెంట్ విషయానికి వస్తే నేను ఇది జూలై టైంలో ప్లాంట్ చేశాను. టిల్ నవంబర్ వరకు మన సియాటల్ వెదర్‌లో బయట బ్యాక్‌యార్డ్‌లో ప్లేస్ చేశాను. కాకపోతే డైరెక్ట్ సన్‌లైట్ కింద కాకుండా సెమీ షేడెడ్ ఏరియాలో ప్లేస్ చేశానన్నమాట. ఆల్మోస్ట్ 3 వీక్స్‌కి రూట్స్ పెరిగినాయి. తర్వాత 1 ½ మంత్ కల్లా కొత్త కొత్త లీవ్స్ ప్రతి నోడ్ నుంచి రావడం అబ్జర్వ్ చేశాను. అండ్ నవంబర్ టైంకొచ్చేసేసరికి దీన్ని ఇంట్లో సౌత్ సైడ్ విండో పైన ప్లేస్ చేశాను. నవంబర్ టైంలో ఇంట్లోకి తెచ్చే ముందు ఈ కప్‌లో ఇది ఇంకా సఫిషియెంట్‌గా పెరగదు అని తెలిసి కొత్త 6 ఇంచ్ పాట్‌ని తీసుకొని దాంట్లోకి కూడా పాటింగ్ మిక్స్‌ని ఫిల్ చేశాను. జనరల్‌గా ఏదన్నా ప్లాంట్‌ని మనం రీప్లాంట్ ఎప్పుడు చేయాలి అంటే ఉన్న పాట్‌లో డ్రైనేజ్ హోల్స్ నుంచి రూట్స్ బయటకి వస్తున్న టైంలో మనం దాన్ని ఇంకొంచెం పెద్ద పాట్‌లోకి ఇలా రీప్లాంట్ చేయొచ్చు. నాకు కూడా ఈ కప్‌లో ఉన్న ఈ ప్లాంట్ అనేది అదే పొజిషన్‌లో ఉంది అని తెలుసుకొని ఇలా కొత్త పాట్‌లోకి ప్లాంట్ చేశానన్నమాట. రూట్స్‌ని డిస్టర్బ్ చేయకుండా ఉన్న పాట్‌ని అప్‌సైడ్ డౌన్ చేసి ఇలా చక్కగా మట్టితో పాటుగా తీసేసి ఈ కొత్త కుండీలోకి పెట్టుకుంటే మొక్కకి రీప్లాంటింగ్ షాక్ తగలదు. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం పాటించాలి. అండ్ ఎవ్రీ టైమ్ రీప్లాంట్ చేసినాక సాయిల్ అంతా తడిచేలా ఫుల్‌గా వాటర్ చేయాలి. ఇంట్లో మంచి బ్రైట్ ప్లేస్ చూసి ఆ విండో పైన పెట్టి రెగ్యులర్‌గా వాటరింగ్ చేస్తే మనకి ప్లాంట్ అనేది చక్కగా పెరుగుతుంది. దీనిది అయితే 6 మంత్స్ ఏజ్ అండి. బట్ ఇది ఫ్లవరింగ్ రావాలి అంటే మినిమమ్ 2 ఇయర్స్ పడుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి అనుకుంటే నా ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్.